తనుజ ఇంకా సంజన గారు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన అదే గొడవ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. తనుజ గురించి మాట్లాడుకునేటప్పుడు కొంతమందికి నేను మాట్లాడింది నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా ఫరక్ పడదు. ఎందుకంటే నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తనుజ తప్పు చాలా ఉంది కాబట్టే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. సంజన గారు పాపం డెమానిక్‌కి అదేంది గేమ్‌లోకెళ్ళి తీసేద్దామని చెప్పేసి అనుకుంది. బర్నీ గారు, సుమన్ శెట్టి అన్న ఇంకా తనుజ వీళ్ళు ముగ్గురు కలిసి ఇమ్మాన్యుయల్ తీద్దామని ఫిక్స్ అయ్యారు. సరే అని చెప్పేసి అక్కడి వరకు ఎందుకంటే లోపల చాలా గొడవలు జరిగింది. ఇప్పుడు అదంతా నేను మాట్లాడలేను. సరే అని చెప్పేసి అది అలానే వీళ్ళు అనుకున్నట్టే అక్కడికి జరిగింది. దాని తర్వాత సంజన గారు డెసిషన్ చేంజ్ చేసుకొని ఇమ్మాన్యుయల్‌ని గేమ్‌లోకెళ్ళి తీసేద్దామని అనుకున్నారు. ఇక్కడ అందరూ అగ్రీ చేసేస్తే ఇమ్మాన్యుయల్ గేమ్‌లోకెళ్ళి వెళ్ళిపోతుండే, సంజన గారు గేమ్ ఆడుతుండే. ఈ టైంలోనే తనుజ ఎంటర్ ఇచ్చిందనమాట. అదేంది మీరు డిసిషన్ ఎట్లా చేంజ్ చేసుకుంటారా అనే ముందు అన్నది. అది అనే ముందు నేను చెప్తున్నా. ఇది అనాలి అని నీకు అనిపించినప్పుడు నువ్వు లోపల ఇమాన్యుయల్ తీయాలి అని చెప్పేసి సంజన గారిని నువ్వు అనొద్దు. నువ్వు అది అంటే మరి ఈడెందుకు ఈడ ఏంది మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండాలి. నువ్వు ఈడ రేజ్ చేయాలంటే లోపల ఆ మాట అనొద్దు. ఎందుకు అట్లా డబల్ చేస్తున్నావు, డబుల్ గేమ్ ఆడుతున్నావు అనేది నాకు అర్థం కాలేదు. నీకు ఒకవేళ ఇమాన్యుయల్ నీ ఫ్రెండ్ అని నీకు అనిపిస్తే ఎందుకంటే నువ్వు పేరు చెప్పొద్దు. వాడు చేసిన 2 తప్పులు. అటు ఇటు పెట్టి సంజన గారిని టార్గెట్ చేయాలనుకున్నావు. ఇంకో విషయం ఏందంటే సంజన గారికి, ఇమాన్యుయల్‌కి మధ్యలో గొడవ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నావు. నీ ప్లాన్ ఎవరికీ అర్థం కానట్టే ఉంటది. కానీ నువ్వు చేయాల్సింది మాత్రం క్లియర్‌గా చేసేస్తున్నావు. చూడండి గైస్ మీరు గూడా. ఎపిసోడ్ చూస్తే నేను ఇప్పుడు మాట్లాడింది కరెక్టా రాంగా అనేది నీకు అర్థమైతది. ఎందుకంటే అక్కడ అంత పెద్ద గొడవ కాకపోతుండే. ఒకటే ఒకటి ఇమాన్యుయల్ అని చెప్పేసి సంజన డిసిషన్ తీసుకున్నప్పుడు అందరూ సైలెంట్ ఉంటే అయ్యిపోతుండే. ఇమాన్యుయల్ కొద్దిగా ఏమన్నా ఫీల్ అయ్యి దాని తర్వాత తను నార్మల్ అయిపోతుండే. అంతా నార్మల్ అయిపోతుండే. అటే తిరిగి సంజన గారిని గేమ్‌లోకెళ్ళి తీయాలని తనుజ ఫిక్స్ అయింది. అందుకని టార్గెట్ అటు ఇటు తిప్పి సంజన గారికే పెట్టారు. ఏమో ఓవరేసారు. కానీ ఒకటి చూద్దాం. అంతగనం చేసి ఇమ్యూనిటీ తెచ్చుకుంటారా? లేకపోతే లేదా అనేది ఇక వాళ్ళ గేమ్ మీద ఆధారపడి ఉంది. మీరు మాత్రం వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.